మంత్రి కొండా సురేఖ రేపు వరంగల్లో పర్యటించబోతున్నారు. కొండా సుస్మిత వివాదం తర్వాత తొలిసారి సురేఖ వరంగల్ కు రాబోతున్నారు. అక్కడ పర్యటించబోతున్నారు. రంగసాయిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో వన మహోత్సవ కార్యక్రమంలో ఆవిడ పాల్గొంటారు. సొంత నియోజకవర్గంలో నేతల తిరుగుబాటు, దాని తర్వాత కొండా పర్యటనపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రైట్ నౌ వరంగల్ ఆవిడ కంచుకోటగా ఆవిడ భావిస్తున్నారు, కానీ క్యాడర్ లో మాత్రం కాస్త అసంతృప్తి అయితే కనిపిస్తోంది. సో రేపు ఆవిడ చేయబోయే పర్యటనకు సంబంధించి ఇటు క్యాడర్ అసంతృప్తిని వెలగకే అవకాశాలు ఉన్నాయా? సో అంటే కీలక నేతలు 2 రోజుల క్రితం నుంచి కూడా మీడియా సమావేశం పెట్టారు. మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ వేడుకలు చేసుకోవడానికే సిద్ధంగా ఉన్నాము, ఎదురు చూస్తున్నామంటూ కూడా మీడియా సమావేశం చేశారు. మాజీ కార్పొరేటర్లతో పాటుగా ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులు కూడా ఆ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం బర్త్డే వేడుకలకు కూడా కొండా సురేఖ వరంగల్ కు రాలేదు. ఈ ప్రసంగం అంతా జరుగుతుండడంతో ఆమె కొంత హైదరాబాద్ లో ఉండడం. వేణు, సీఎం కి సంబంధించి వరంగల్లో ఎటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేసినా కూడా ఇటు కొండా సురేఖ హాజరు కాని పరిస్థితి. మరి ఈ రోజు కొండా సురేఖ రేపు చేస్తున్న ఈ ఏదైతే వరంగల్లో ఆవిడ పర్యటన చేయబోతున్నారో దానికి సంబంధించి ఎవరైనా కీలక కార్యకర్తలు, కీలక నేతలు ఎవరైనా హాజరవుతారా? అంటే కొండ అభిమానులు మాత్రమే రేపు హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కూడా సరైనగా ఇవాళ మధ్యాహ్నం ఫిక్స్ చేసుకున్నారు. అయితే రేపు వనమహోత్సవ కార్యక్రమము ఇతర జిల్లాల్లో అనుకున్నా కూడా తన సొంత నియోజకవర్గంలో చేయడానికి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం డిసైడ్ అయిన తర్వాత 4 గంటల ప్రాంతంలోనే వరంగల్ కు షెడ్యూల్ ఇచ్చారు. 11 నుంచి 12 వరకు గంట సేపు కూడా రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లోపల వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభించి అక్కడ మొక్కలు నాటుతారు. అయితే ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు వెళ్లకుండా రామ్నగర్ లో తమ నివాసానికి వస్తారు, అక్కడే ఉండబోతున్నారు. అంటే తనకు సంబంధించినటువంటి అనుచరులందరితో కూడా భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కొండా సురేఖ పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే తన అనుచరగణం అంతా కూడా కొద్ది రోజుల నుంచి బీసీ కాబట్టి అనగదొక్కుతున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఏ రోజు కూడా బహిరంగంగా వచ్చి కొండా సురేఖకు సపోర్ట్ చెప్పిన పరిస్థితి. మరోవైపు కొండా వ్యతిరేక వర్గం అంతా కూడా బహిరంగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు, తన బర్తరఫ్ చేయాలని చెప్పారు. దీంతోనే రేపు అసలు కొండా సురేఖకు అనుకూలంగా ఉన్నటువంటి వర్గం తనతో పాటు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటుందా, ఆ తర్వాత ఒకవేళ వ్యతిరేక వర్గం ఏమైనా తనకు సంబంధించి ఏమైనా తనకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా చూడాలి. మరోవైపు ఆ గంట ప్రోగ్రామ్ తర్వాత ఇంటికి వరకు వచ్చి కొన్ని కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ సమావేశంలో తనకు సంబంధించినటువంటి భవిష్యత్తులో తన రాజీనామా అంశం కావచ్చు, ఒకవేళ పార్టీ మార్పు అంశం కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. సో దానిపైన ఏమన్నా ఆ కీలక నేతలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లోపు అసలు కొండా సురేఖ దారి ఎటుందనే దానిపైన కూడా ఒక కీలక సమావేశంలో బయట వెల్లడించే అవకాశం. సో దీనిపైన ఉత్కంఠంగా వరంగల్ జిల్లా చర్చ అయితే జరుగుతా ఉంది. Yes, thank you, వేణు. మొత్తానికి